తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ సమీపంలోని హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు దగ్ధం కావడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రత్యామ్నాయ బస్సులో కొవ్వూరుకు ప్రయాణికులను తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, కొవ్వూరు హైవే పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలకు ఆహుతైంది. సో ప్రయాణించే వాళ్ళు 10 మంది ఉన్నారు, అందరూ సురక్షితంగా బయటపడ్డట్టే అనుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జి పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేయడం పెద్ద ప్రమాదమే అనుకోవచ్చు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం బస్సు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 10 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఖమ్మం నుండి వైజాగ్ వెళ్తున్నట్లుగా డ్రైవర్ చెప్తున్నాడు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంతోనే మంటలు వచ్చాయంటూ కూడా డ్రైవర్ అక్కడ పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక అగ్ని ప్రమాదం జరిగింది అన్న తెలుసుకున్న వెంటనే గామన్ బ్రిడ్జికి సంబంధించినటువంటి సిబ్బంది గాని ఇటు హైవే పోలీసులు కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ బస్సు పూర్తిగా మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇంత మంటలు రావడానికి గల కారణం ఏంటి అనే దానిపై పోలీసులు కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తున్నారు. మరి ఆ డిక్కీలో ఏదైనా మంటలకు సంబంధించి మంటలు వ్యాప్తి చేసేటటువంటి లిక్విడ్స్ ఏమైనా పట్టుకెళ్తున్నారు, లేకపోతే ద్విచక్ర వాహనాలు ఏమన్నా తీసుకెళ్తున్నారా అనే దిశగా కూడా పోలీసులు వేస్తున్నారు. మరోపక్క ఎవరికి ఇటువంటి ప్రమాదం జరగకపోవడంతో కొంత అందరూ కూడా రిలాక్స్ అయిన పరిస్థితి. మరోపక్క రాధిక వరుస అగ్ని ప్రమాదాలతో ప్రయాణికులు అయితే బెంబేలెత్తుతున్నారని చెప్పుకోవచ్చు. డ్రైవర్ కొంత అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. లేదుకుంటే 10 మంది ప్రయాణాలు తెల్లవారు 2:30 గంటల ప్రాంతంలో అంటే ప్రయాణికులందరూ కూడా పూర్తి స్థాయి గాఢ నిద్రలో ఉంటారు. అటువంటి సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం డ్రైవర్ అప్రమత్తం పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. మంటలు అయితే పూర్తిగా అదుపు చేశారు. ఆ అగ్ని ప్రమాదం బస్సు అగ్నికెళ్ళు మొత్తం మంటలు వ్యాపించడంతో జాతీయ రహదారిపై సుమారుగా 45 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తి అంతరాయం కలిగింది. అనంతరం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కొవ్వూరు హైవే పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారని చెప్పొచ్చు. మొత్తం ప్రయాణికుల్ని ఆల్టర్నేట్ బస్సు అయితే ఏర్పాటు చేశారు, కొవ్వూరు తరలించారు. రాధిక. థ్యాంక్ యూ సాగర్.